ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతామో మనం ఇంకా ఈ లోక సంబంధం కాదు. ఈ లోకంలో ఉన్నంతకాలం మన శరీరంలో రక్తం ఉంటుంది, మాంసం ఉంటుంది. కానీ రక్తంతో మాంసంతో ఉన్నవారితో మనము పోలిన వారము కాము. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఇక మీదట దేవుని పిల్లలం అయిపోయాం కాబట్టి మనం ఇక మీదట లోక సంబంధం కాదు. శరీరము రక్తంతో ఉన్నటువంటి వారితో సమానంగా మనం జీవించం. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. అనగా మనలో దేవుని ఆత్మనిచ్చాడు. ఈ శరీర సంబంధమైనటువంటి కోరికల నుంచి, తలంపుల నుంచి, దుష్ట తలంపుల నుంచి, అన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసుకున్నాడు. కాబట్టి దేవుని ఆత్మను మనలో ఉంచాడు కాబట్టి మనము దేవుని పిల్లలమయ్యాము. దేవునికి మనము రక్త మాంసం లేని వారముగా దేవుని ఆత్మతో నింపబడి ఉన్నామని దీనికి అర్థం వస్తుంది. అయితే రక్తము వలన